ఖచ్చితంగా జమిలి ఎన్నికలు మాత్రం 27కా 28కా అనేది తేలాలంతే. అంటే రావడం అయితే ఖాయం ఖచ్చితం. ఎందుకంటే ఇప్పటిదాకా అనుకున్నది వెనక్కి వెళ్తాడేమో ఈయన, ఎందుకంటే పూర్తి మెజార్టీ రాలేదు కదా అని. కానీ వెళ్ళడానికే సిద్ధపడ్డారు అన్నటువంటిది అమిత్ షా నిన్న మాట్లాడిన తర్వాత ఒకటి క్లారిటీ వచ్చింది. ఈ లోపు నివేదిక వచ్చేయడం, ఆ నివేదికను వెంటనే కేబినెట్ అప్రూవ్ చేసేయడం, దీంతో ఎక్కడా మొహమాటం ఏం లేదు, అది అమలు చేసి తీరతామని చెప్పడం. ఆ మాట చెప్పినటువంటి క్యారెక్టర్ అమిత్ షా, నడిపించేటటువంటి క్యారెక్టర్ నరేంద్ర మోడీ. ఈ ఇద్దరిని చూసి ఆలోచిస్తే ఒక ఆర్టికల్ 370 లాంటి దాన్ని తీసి అవతల పెట్టగలిగిన వాళ్ళు, అయోధ్య రామ మందిరం కట్టించినటువంటి వాళ్ళు, త్రిబుల్ తలాక్ బిల్లును పెట్టుకొచ్చినటువంటి వాళ్ళు, పాకిస్తాన్ లాంటి నోట్ల రద్దు లాంటి దాన్ని సాధించి చూపెట్టిన వాళ్ళు. కాబట్టి వీళ్ళకి అసాధ్యమేం కాదు. ఇది జమిలి ఎన్నికలు జరిగి తీరతాయి. కానీ 1 నేషన్ 1 ఎలక్షన్ అంటే వినడానికి బాగుంటుంది, ఆచరణలోకి వస్తే బాగానే ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితిలో. ఎందుకంటే రేపు ఇంకా 27లో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి కదా, కొన్ని దాదాపు 10 రాష్ట్రాలకు ఎన్నో ఉన్నట్టున్నాయి. వాళ్ళు అంగీకరిస్తారా? ఓన్లీ న్యాయపరమైన చిక్కు తప్పించి మరేం లేదు. ఇప్పుడు దీని రాజకీయ పార్టీల నుంచి ఆమోదం పూర్తిగా అవసరమా? మనమే గతంలో డిబేట్ చేసినప్పుడే నేను చెప్పా ఏమని, మామూలుగా అయితే కనుక వీళ్ళు కోర్టులకు వెళ్ళొచ్చు, సుప్రీం కోర్టులకి, హైకోర్టులకి, వీటిలో ఎట్లాగ మాదెట్ట రద్దు చేస్తారని. మాకు ఎక్కువ టర్మ్ కావాలి. ఇప్పుడు దీంట్లో ఏమవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 2028 ఎన్నికలు పెడదాం అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాశ్మీర్, హర్యానా జరుగుతుంది. మేము 5 ఏళ్ల కోసం ఎన్నికైతే మాది 2 ఏళ్ళు ఎట్ట తీసేస్తాం అని అడగచ్చు. అంతే కదా. అదే సందర్భంలో ఇప్పుడు ఒకళ్ళకి 28తో అయిపోతుంది, 27తో అయిపోతుంది, 28తో అయిపోతుంది అనుకుంది. అయిపోతున్న వాళ్ళకి